హాయ్ అండి అందరికీ. కణం కణం అంటే మనం సైన్స్ లెసన్స్ 1 by 1 అనేది మనం నేర్చుకుంటున్నాం కదండి, చాప్టర్ వైజ్గా. ఈరోజు మనం కణం అనేటటువంటి చాప్టర్ని నేర్చుకోబోతున్నాం. ఇది 8th క్లాస్ అండ్ 9th క్లాస్లో ఉన్నటువంటిది, కానీ చాలా పెద్ద చాప్టర్ అండి. మనకి అందుకే లెందీగా అనిపిస్తుంది వీడియో కూడా. పెద్ద చాప్టర్, అదేవిధంగా ఒక బిట్ అనేది కన్ఫామ్గా వచ్చేటటువంటి చాప్టర్ అనమాట. ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది ఇక్కడ నుంచి బిట్ లేకుండా మనకి పేపర్ అనేది మ్యాక్సిమం ఉండదు. అంత ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బిట్ చూస్తే, కణం అనే పదం ఏ భాషా పదం, అదేవిధంగా దాని యొక్క అర్థం ఏమిటి? కణం అనే పదం అనేది ఫాస్ట్గా చెప్తానండి. కణం అనేది లాటిన్ భాషా పదం, అలాగే చిన్న గది. కణం అనగా చిన్న గది అనే అర్థం. ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. బిట్ల వైజ్గా మీకు నేను ఇవ్వలేకపోతున్నాను. బిట్ల వైజ్గా ఇవ్వడానికి ఇది చాలా పెద్ద చాప్టర్. బిట్ల వైజ్గా ఇచ్చారంటే కనీసం ఒక 200+ బిట్స్ వస్తాయి. అన్ని బిట్స్ అంటే ఒక చాప్టర్ మీద కనీసం ఒక 3 గంటల వరకైనా మీరు చూడాలి. అందువల్ల మీకు తగ్గించడం కోసం అని డైరెక్ట్గా మీకు ఆన్సర్ ఇచ్చేలాగా ఇలా ట్రై చేసే రాసేయాల్సి వచ్చిందనమాట. అనుకోవద్దు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ నుంచి మనం బిట్ల వైజ్గానే మనం ప్రిపేర్ చేద్దాం. ఇట సెకండ్ చూస్తే 1665 సంవత్సరంలో, 1665వ సంవత్సరంలో కణాన్ని బెండు మొక్కలను పరిశీలించి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? కణాన్ని దేని ద్వారా కనిపెట్టారండి? బెండు ముక్క. చూడండి, బెండు ముక్క ద్వారా ఆయన కనిపెట్టారనమాట. బెండు ముక్కలను పరిశీలించి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ దేనిపైన పరిశోధన చేశారంటే బెండు ముక్క పైన. ఆయన కనిపెట్టింది కణాన్ని. అలాగే కణం అనేది లాటిన్ భాషా పదం, దాని అర్థం చిన్న గది అని అర్థం. నెక్స్ట్ వన్ చూసుకుంటే, 1931లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త అయితే, కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్, కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. ఓకేనండి. అది 1665, ఇది 1631. నెక్స్ట్ వన్ చూద్దాం. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని, మరియు కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనేటటువంటి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అంటే కణం అనేది మొక్కల్లోనూ మరియు జంతువులతో రెండింటిలోనే కణం అనేది నిర్మితమవుతుంది. అంటే రెండింటిలో కూడా కణం అనేది ఉంటుంది అని తెలియజేస్తూ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సారీ అండి, కొంచెం అన్హెల్తీగా ఉంది. అయినా మనకి టెట్కి లేట్ అయిపోద్ది కాబట్టి ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో చేయాల్సి వస్తుంది. నేను కూడా ఎంప్లాయీ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను కూడా టైం తీసుకొని చేస్తున్నాను. చూద్దాం. చూడండి, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్వాన్ అనమాట. అదేవిధంగా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తృతం చేసి కణాలన్నీ కూడా, చూడండి, పూర్వమున్న కణాల నుండే ఉద్భవిస్తాయి అనే వర్డ్ కనిపించింది అనుకోండి. పూర్వముండే కణాల నుండే ఉద్భవిస్తాయి అనే వర్డ్ కనిపిస్తే దాన్ని ఎవరు చెప్పారంటే రాబర్ట్ విర్కోవ్ అని చెప్పారనమాట. అదే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జంతువుల్లోనూ మొక్కల్లో రెండింటిలో కూడా కణాలు ఉంటాయని చెప్పేసి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్వాన్. పూర్వమున్న కణాల నుంచే ఉద్భవిస్తాయని చెప్పింది విర్కోవ్. నెక్స్ట్ వన్, కణం గురించి చూసుకున్నట్లయితే, కణం అనేది అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. మనకి ఇలా కూడా అడగొచ్చు, అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అని. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అంటే కణమని. అలాగే కణాలను ఇటుకలతో పోల్చవచ్చును. కణాలని దేంతో పోల్చవచ్చు అంటే ఇటుకలతో పోల్చవచ్చును. జీవుల్లో జీవం కలిగినటువంటి అతి చిన్న భాగం ఏది అంటే కణం అని. అలాగే చూడండి, ఇటుకలు అంటే భవనంలోని ఇటుకలు, అలాగే సజీవులలోని కణాలు, ఈ రెండింటినీ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు అంటారు. భవనంలో అయితే ఇటుకలు, సజీవులలో అయితే కణాలు ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలుగా చెప్పబడతాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నోట్ అని చెప్పుకున్నాం. చూడండి, బెండులోని కణకవచాలు సుబరిన్ను కలిగి ఉంటాయి. బెండులోని కణకవచాలు అనేవి సుబరిన్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, జీవుల్లో వైవిధ్యం ఎలా ఉంటుందంటే కణాల యొక్క సంఖ్య, ఆకారము, పరిమాణము. కణాల యొక్క సంఖ్య, ఆకారము, పరిమాణములలో ఉంటుంది. వాటి యొక్క మార్పు, కణాల యొక్క సంఖ్యలో మార్పు ఉంటుంది, ఆకారంలో మార్పు ఉంటుంది, పరిమాణంలో మార్పు ఉంటుంది. ఆ వైవిధ్యం అనేది వాటిల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, 1 బిలియన్ అంటే 1000 మిలియన్లని, 1 బిలియన్ అంటే 1000 మిలియన్లని, అలాగే 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. 1 బిలియన్ అంటే గుర్తుపెట్టుకోండి 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. అలాగే
ఫలదీకరణం చెందినటువంటి అండమే తొలి కణం. తొలి కణం ఏది? ఫలదీకరణం చెందినటువంటి అండము. నెక్స్ట్ వన్, ఒక కణం కలిగినటువంటి జీవులు ఏకకణ జీవులు, అలాగే ఒక కణం కంటే ఎక్కువ కణాలు కలిగి ఉండేవి బహుకణ జీవులు అని చెప్పబడతాయి. నెక్స్ట్ వన్, అమీబా. ఒకే కణంతో చలనము మరియు ఆహార సేకరణ మరియు వాయు మార్పిడి. ఒకే కణంతోనే చలనము, ఆహార సేకరణ మరియు వాయు మార్పిడి, అలాగే విసర్జన వంటి విధులన్నీ కూడా ఒక కణంలోనే జరిపేది ఏది అంటే అమీబా. అమీబా గురించి ఇక్కడ 4 పాయింట్లు చూద్దాం. ఏంటి అంటే అమీబా ఆకారం అనేది క్రమరహితంగా ఉంటుంది. అలాగే ఆహారం తిన్నప్పుడు చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆహారం తింటున్నప్పుడు ఆకారంలో మార్పు వస్తుంది. అలాగే మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయన్నమాట. ఆ అమీబా అనేది ఆహారం తింటున్నప్పుడు ఆకారంలో మార్పు వస్తూ ఆ మిథ్యాపాదాలు అనేవి కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయంట. ఆకారంలో మార్పు అనేది ఆహార సేకరణకు గమనానికి ఉపయోగపడతాయంట. ఆకారంలో మార్పు అనేది ఆహార సేకరణకి అలాగే గమనానికి ఉపయోగపడతాయి. మిథ్య అంటే అర్థం ఏంటంటే మాయము అనే అర్థం అంట. నెక్స్ట్ వన్, మానవుల్లో తన ఆకారాన్ని మార్చుకోగలిగినటువంటి ఏక కణానికి ఉదాహరణ. మానవుల్లో తన కణాన్ని మార్చుకోగలిగిన ఏక కణానికి ఉదాహరణ ఏది అంటే తెల్ల రక్త కణాలు. నెక్స్ట్, కణాల యొక్క ఆకారాలు గుండ్రంగా, పొడవుగా, వర్తులాకారంగా మరియు కదురు ఆకారంగా. కణం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది చూడండి. ఆకారం గుండ్రంగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, వర్తులాకారంగా ఉండొచ్చు, కదురు ఆకారంగా కూడా ఉండొచ్చు. అలాగే ఇందులో చూస్తే మనం ఎర్ర రక్త కణాలు అనేవి వర్తులాకారమని, కండర కణం అనేది కదురు ఆకారమని, నాడీ కణం లేదా న్యూరాన్లు అనేవి శాఖాయుతంగాను ఉంటాయంట. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం అని ఇక్కడ చెప్పబడ్డాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, కణకవచం. కణకవచం అంటే కణంలో భాగాలకు రక్షణ ఇస్తుంది. కణకవచం అంటే ఏం లేదండి, కణం పైన ఉండేటటువంటి ఒక పొర మనకి అది ఉండదు. అది ఎక్కడ ఉంటుందంటే చెట్ల యొక్క బెరడు ఉంటుంది కదండి, అది పెచ్చుగా ఉంటుంది. దాన్నే కణకవచం అని చెప్పబడుతుంది. ఆ పెచ్చు తీసిన తర్వాత లోపల తడితడిగా ఉండేటటువంటి త్వచం ఉంటుంది. ఆ త్వచానికి పైన ఏముంటుందండి, కణకవచము అనేది ఉంటుంది. అది మొక్కలకు మాత్రమే ఉండేటటువంటి అదనపు పొర. చూడండి, కణంలో భాగాలకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో మాత్రమే ఉండేటటువంటి అదనపు పొర. ఇది కణత్వచాన్ని రక్షిస్తుంది. మనకైతే కణత్వచం అనేది ఉంటుంది, కానీ మొక్కలకి మాత్రం మనకి కణత్వచమే ఉంటుంది. పైన ఉండేది కణత్వచం, కానీ మొక్కలకి కణత్వచానికి పైన ఏముంటుందంటే కణకవచము అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే, బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత అంటే 0.1 నుంచి 0.5 వరకు మైక్రోమీటర్. అతి పెద్ద కణం అది బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు 0.1 నుంచి 0.5 వరకు మైక్రోమీటర్. అదే అతి పెద్ద కణం అనేది దేంట్లో ఉంటుందంటే ఉష్ణపక్షిలో ఉంటుంది. బ్యాక్టీరియా అతి చిన్న కణము, అతి పెద్ద కణం అనేది ఉష్ణపక్షిలో ఉంటుంది. దాన్ని ఆస్ట్రిచ్ అని అంటాం. అది ఎక్కడ ఉంటుందంటే దాంట్లో అండంలో ఉంటుందంట. అండం అనేది అది ఎంత ఉంటుందంటే 170 మిల్లీమీటర్, కానీ మైక్రోమీటర్ అనేది తెలియదు. ఎంఎం అని ఇచ్చారు, మైక్రోమీటర్ అని అనుకుంటున్నాను. 170 mm ఇంటూ 130 mm. మనకి టెక్స్ట్ బుక్లో ఎలాగ ఇచ్చారో మనకి ఎగ్జామ్లో కూడా అలాగే ఇస్తారు, ఏం ప్రాబ్లం పడొద్దు. 170 mm ఇంటూ 130 mm. నెక్స్ట్ వన్, కోడిగుడ్డులో తెల్లని పదార్థాన్ని ఆల్బుమిన్ అంటారు. పసుపు రంగు భాగాన్ని సొన అంటారు. అలాగే ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఏనుగు పెద్దగా ఉందని ఏనుగులో ఉండే కణాలు పెద్దవిగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ కణం యొక్క చూడండి, కణజాలము అంటే అర్థం ఏంటంటే కణాల అన్నింటి యొక్క సముదాయాన్ని కణజాలం అంటారు. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటారు అంటే కణజాలం అంటారు. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలికలు కలిగినటువంటి కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. చూడండి, నెక్స్ట్ వన్, కణద్రవ్యము కేంద్రకాలు అనేవి కణత్వచంతో ఆవరించబడి ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ ఒక పిక్చర్ని మనం అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, చుట్టూ మనకి రెడ్ కలర్లో ఉంది కదండి, దాన్ని ఏమంటారంటే ఇది మేబీ మన జంతువుల యొక్క లేదా మన యొక్క స్కిన్కి సంబంధించింది, కణానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఈ చుట్టూ ఉన్నటువంటి పొర ఏది అంటే కణత్వచం. చుట్టూ ఉన్నది కణత్వచము అంటారు. దాన్ని మనము కణత్వచం అని అంటారు. నెక్స్ట్ వన్, రెండవది చూస్తే గ్రీన్ కలర్లో ఉంది కదండి, అది కణద్రవ్యము. ఏంటంటే అది కణద్రవ్యము. నెక్స్ట్ మధ్యలో రెడ్ కలర్లో ఉంది కదండి, అది కేంద్రకము.
రెడ్ కలర్లో మధ్యలో ఉండేది కేంద్రకం. ఆ కేంద్రకం చుట్టూ బ్లూ కలర్లో ఉంది కదండి, అది కేంద్రకానికి చుట్టూ ఉండే త్వచము. బయట ఉండేది కణం చుట్టూ ఉండే త్వచము, కానీ కేంద్రకం చుట్టూ ఉండేది కేంద్రక త్వచము. అది 2 పొరల్లో ఉంటుందంట. కేంద్రక త్వచం అనేది ఎన్ని పొరల్లో ఉంటుందంటే 2 పొరల్లో ఉంటుంది. ఫస్ట్ మీద ఉన్నది కణత్వచము, దాని తర్వాత ఉన్నది కణద్రవ్యము, తర్వాత కేంద్రక త్వచము, తర్వాత కేంద్రకం ఉంటుంది. చూడండి నెక్స్ట్ వన్. కణద్రవ్యము కేంద్రకాలు అనేవి కణత్వచంతో ఆవరింపబడి ఉంటాయి. అవును కదా, కణద్రవ్యం లోపల కేంద్రకం ఉంటుంది, ఈ కణద్రవ్యంకి పైనే చుట్టూ ఉండేది కణత్వచం, కాబట్టి ఈ లోపల ఉండే వాటన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. కణం నందలి ప్రాథమిక అంశాలు ఏంటంటే కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకము. కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకము. నెక్స్ట్ వన్. ఉల్లిపొర కణం అంచున మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది, దానినే కణకవచం అంటారంట. ఉల్లిపొరకి కూడా చుట్టూ ఒక పొర ఉంటుంది కదండి, దాన్నే కణకవచం అంటారంట. ప్లాస్మా పొర రంధ్రాలయుతంగా ఉంటుంది, లోపల పదార్థాల రవాణా కొరకు. ప్లాస్మా పొర అనేది రంధ్రాలయుతంగా ఉంటుంది, అది పదార్థాల యొక్క రవాణా కొరకు. నెక్స్ట్ వన్. కణద్రవ్యము. కణత్వచంతో ఆవరింపబడినటువంటి పెద్ద ప్రాంతాన్ని ఏమంటారు అంటే కణద్రవ్యం. అది కణత్వచంతోనే కొంచెం ఆవరింపబడి ఉంటుంది. కేంద్రకానికి అలాగే త్వచానికి, ఈ కేంద్రకానికి త్వచానికి మధ్యలో కదండి కణద్రవ్యం ఉంటుంది. ఈ కేంద్రకానికి త్వచానికి మధ్య ఉండే జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. మరియు వీటిని వేరు చేసేది కూడా కణద్రవ్యమే. ఓకేనండి. నెక్స్ట్ కేంద్రకం. మధ్యలో ఉండేటటువంటి రెడ్ డాట్. కేంద్రకంలో దాదాపు మధ్యగా ఉండేటటువంటి అధిక సాంద్రతాయుతమైనటువంటి గుండ్రని భాగము. కణంలో దాదాపుగా మధ్యలో ఉండేటటువంటి అధిక సాంద్రత కలిగినటువంటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది, అందుకే మధ్యలోనే గడ్డకట్టినట్లు కానీ చిక్కగా కానీ ఉండొచ్చు అని అర్థం. గుండ్రని భాగం. ఇది జీవకణాలలో అతి ముఖ్యమైన భాగం అనమాట. ఇది జీవకణాల్లో అతి ముఖ్యమైన భాగం ఏది, కణంలో అతి ముఖ్యమైన భాగం ఏదంటే కేంద్రకం అనే గుర్తుపెట్టుకోవచ్చు. జీవకణాలలో అంటే బ్రతికి ఉన్నటువంటి కణాల్లో, జీవం ఉండే కణాల్లో, చనిపోయిన తర్వాత కాదు, ఆ నిర్జీవ కణాలు కూడా కాదు. జన్యువు అంటే అర్థం ఏంటంటే ఇది అనువంశికాయుత ప్రమాణం. అనువంశకత ప్రమాణం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా వస్తుంది. ఇవి డిఎన్ఏలో క్రియాత్మక విభాగాలు. డిఎన్ఏలో ఉండేటటువంటి క్రియాత్మక విభాగాలు. నెక్స్ట్ వన్. మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, రైబోజోములు, ఈ 3 కూడా ఎక్కడ ఉంటాయండి అంటే కణద్రవ్యంలో ఉంటాయంట. మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, రైబోజోములు, ఈ 3 కూడా ఎక్కడుంటాయండి కణద్రవ్యంలో ఉంటాయి. నెక్స్ట్. కేంద్రక త్వచము అంటే మీద ఉండేటటువంటి పొర, కేంద్రకం చుట్టూ బయట అవుట్ సైడ్ ఉండేటటువంటి పొర, కేంద్రకం చుట్టూ ఉండే పొర కేంద్రకానికి కణద్రవ్యానికి మధ్య పదార్థాల యొక్క పరస్పర రవాణాకు ఉపయోగపడుతుంది. ఇది బ్యాక్టీరియాలో ఇది కేంద్రక త్వచం గురించి చెప్తున్నామండి. కేంద్రకం చుట్టూ ఉండేటటువంటి పొర కేంద్రక త్వచం అంటే కేంద్రక త్వచం అంటే కేంద్రకం చుట్టూ ఉండేటటువంటి పొర అండి. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, మనం పిక్చర్లో చెప్పుకున్నాం కదా, కేంద్రకం అనేది డాట్, దాని చుట్టూ 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది అని. అదే అనమాట కేంద్రక త్వచం. కేంద్రక త్వచం అంటే కేంద్రకం చుట్టూ ఉండేటటువంటి పొర, కేంద్రకానికి కణద్రవ్యానికి మధ్య పదార్థాల యొక్క, చూడండి కేంద్రకం చుట్టూ మనకి ఏముంటుంది, కణద్రవ్యం ఉంటుంది కదా, ఆ కణద్రవ్యానికి మధ్య పదార్థాల పరస్పర రవాణాకు ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలో అయితే కేంద్రక త్వచం ఉండదు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్టీరియాలో అయితే కేంద్రక త్వచం ఉండని జీవి ఏది అని అడగొచ్చు. బ్యాక్టీరియాలో ఉండదు. నెక్స్ట్. కేంద్రకాంశం అంటే కేంద్రకంలో గల మరొక చిన్న గోళాకార నిర్మాణం. కేంద్రకంలో ఇంకా మధ్యలో ఒక చిన్న గోళాకార నిర్మాణం అనేది ఉంటుందంట, దానిని మనం కేంద్రకాంశం అని చెప్తారంట. చూడండి, కేంద్రకం లోపల కూడా ఇంకోటి ఉంటుందంట. బయట ఉండేది కేంద్రక త్వచం, దాని తర్వాత కణద్రవ్యం ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ బయట ఉండేది కణత్వచము, దాని తర్వాత కణద్రవ్యము, నెక్స్ట్ కేంద్రక త్వచం ఉంటుంది, మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం లోపల మనకి కేంద్రకాంశం అనేది ఉంటుందంట. నెక్స్ట్ వన్. క్రోమోజోములు అంటే కేంద్రకం లోపల గల చిన్న దారాల వంటి నిర్మాణాలు, అలాగే కణ విభజన తర్వాత కడ్డీల వంటి నిర్మాణాలుగా మారుతాయంట. క్రోమోజోములు అనేవి కణం విభజన అనేది జరిగినప్పుడు కడ్డీల వంటి నిర్మాణాలుగా మారుతాయంట. ఇవి డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమవుతాయి. ఇది బిట్ అండి. క్రోమోజోములు అనేవి దేంతో నిర్మితమవుతాయి అంటే డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమవుతాయి, అది బిట్టు. నెక్స్ట్ వన్. జీవ పదార్థం గురించి చూస్తే కణంలోని మొత్తం పదార్థం అంతటినీ కలిపి జీవ పదార్థము లేదా ప్లాటోప్లాజం అని అంటారంట. నెక్స్ట్ వన్. ఇది కణద్రవ్యాన్ని మరియు కేంద్రకాన్ని కలిగి ఉంటుందంట. ఈ జీవ పదార్థం అనేది కణద్రవ్యాన్ని మరియు కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే బ్యాక్టీరియాలలో కణాలకు ఏమి ఉండదు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, కేంద్రక త్వచం అనేది ఉండదు బ్యాక్టీరియాలో కణాలకి. నెక్స్ట్. కేంద్రక పూర్వజీవులు ఏవి?
కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండేటటువంటి కేంద్రక పదార్థాన్ని ఏమంటారు అంటే న్యూక్లియాయిడ్ అంటారు. న్యూక్లియాయిడ్ అంటామన్నమాట. అంటే కేంద్రక పదార్థం కలిగి ఉంటాయి కానీ కేంద్రక త్వచం ఉండదు. అటువంటి జీవులనే మనం ఏమంటారంటే కేంద్రక పూర్వజీవులు అంటారు. కేంద్రక త్వచం లేని జీవులే కేంద్రక పూర్వజీవులు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, ప్రో అంటే ఆదిమ లేదా ప్రాథమిక లేదా ముందు. మనకి 8th ఒకలాగా ఇచ్చారు, 9th ఒకలాగా ఇచ్చారు దానికి మీనింగ్స్. అందుకే మనకి 2 మీనింగ్స్ అవసరమే. ప్రో అంటే ముందు అని ఇచ్చారు, అలాగే ఆదిమ మరియు ప్రాథమిక అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆదిమ మరియు ప్రాథమిక అని. కార్యాన్ లేదా కార్యాట్ అంటే అర్థం ఏంటంటే కేంద్రకము అని. అర్థమైందండి? ముందు కేంద్రకం, ముందు ఆదిమ, ప్రాథమిక, కేంద్రకం అని గుర్తుపెట్టుకోండి. పూర్వ అనేటటువంటి మీనింగ్ని బట్టి మీరు అలా అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నిజ కేంద్రక జీవులు అంటే దీంట్లో కేంద్రకం పూర్తి వ్యవస్థీకరించబడి ఉంటుంది. కేంద్రకం అనేది పూర్తి వ్యవస్థీకరించబడి ఉంటుంది. చూడండి, కేంద్రకం దీంట్లో క్యూ అంటే నిజాని, కార్యాన్ అంటే కేంద్రకం అని అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతావన్నీ కూడా నిజ కేంద్రక పూర్వజీవులు అనే అర్థం. మనకి ఎక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అనే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఇది నిజ కేంద్రక జీవులు కావు అని అర్థం. ఓకేనండి? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు ఏవి అంటే నిజ కేంద్రక జీవులు కాదు, కేంద్రక పూర్వజీవులు అని అర్థం. ఇక్కడ కేంద్రక పూర్వజీవులు ఏమవుతాయండి? కేంద్రక త్వచం ఏవైతే కలిగి ఉంటాయో అవన్నీ కూడా నిజ కేంద్రక జీవులే అవుతాయి. నిజ కేంద్రక జీవులు ఏమవుతాయంటే ఏవైతే కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటాయో అవన్నీ కూడా నిజ కేంద్రక జీవులే అవుతాయి. అంటే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతా అవన్నీ కూడా నిజ కేంద్రక జీవులే అవుతాయి అన్నమాట. ఎందుకంటే వీటి కేంద్రక త్వచం ఉండదు కాబట్టి. నెక్స్ట్ వన్, రిక్తికలు అంటే కణద్రవ్యంలోని ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణాలు. కణద్రవ్యంలో ఉంటాయంట. రిక్తికలు ఎక్కడ ఉంటాయండి? కణద్రవ్యంలో ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణాలు. పెద్ద రిక్తికలు అనేవి వృక్ష కణాల్లో సహజంగా ఉంటాయి. పెద్ద రిక్తికలు అనేవి ఎక్కడ ఉంటాయంటే వృక్ష కణాల్లో ఉంటాయంట. నెక్స్ట్ వన్, ప్లాస్టిడ్లు అంటే బ్రాడిస్కాన్సియా ఆకులలోని కణాలను కణద్రవ్యంలోని సూక్ష్మంగా వర్ణరతంగా ఉన్నటువంటి అనేక నిర్మాణాలు. చూడండి, బ్లాడిస్కాన్సియా అనేటటువంటి ఆకులలోని కణద్రవ్యంలోని సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్నటువంటి అనేక నిర్మాణాలు ఏవి అంటే ప్లాస్టిడ్లు అంట. హరిత రేణువులు అనేవి ఆకుపచ్చని ప్లాస్టిడ్లు. హరిత రేణువులు లేదా క్లోరోఫాస్ట్లు అనేవి ఆకుపచ్చని ప్లాస్టిడ్లు. వీటిలో పత్రహరితం అనేది ఉంటుంది. ఇది ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియకు కారణం. ఓకేనండి? ప్లాస్టిడ్లు అనేవి కూడా మొక్కలలో మాత్రమే ఉంటుంది, జంతువుల్లో ఉండవు. సో మొక్కలలో మాత్రమే ఉంటాయి, జంతువుల్లో ఉండనివి ఏవి? మొక్కలకి జంతువులకి ఉన్న కణాలను తీసుకుంటే 2 ఎక్స్ట్రా కణాలు, కణకవచము మరియు ప్లాస్టిడ్లు అనేవి మొక్కలకి అదనంగా ఉంటాయి, జంతువులకి అవి ఉండవు. ఓకేనండి? నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ బిట్ అదే మనకి. వృక్ష కణాలలో ఉంటూ జంతు కణాలలో లేనివి ఏవి? వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి, ఇవి జంతు కణాల్లో లేనివి ఏవి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కణకవచము మరియు ప్లాస్టిడ్లు. ఓకేనండి? నెక్స్ట్ వన్, వృక్ష కణాల్లో ఉండేవేంటి, జంతు కణాల్లో ఉండేటటువంటి కణాలు ఏమిటి అని చూస్తే చూడండి, కణకవచం అనేది దానికి ఎక్స్ట్రాగా ఉంటుంది. దాని తర్వాత కణత్వచము రెండింటిలోనే ఉంటుంది. కణత్వచాన్ని మనం ప్లాస్మా పొర అంటాం. నెక్స్ట్ కణద్రవ్యం అనేది రెండింటిలో ఉంటుంది. ప్లాస్టిడ్స్ అనేవి వృక్ష కణాల్లోనే ఉంటాయి. నెక్స్ట్ కేంద్రకము. ఈ రిక్తికలు అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? కణత్వచంలో ఉన్నటువంటి కణద్రవ్యంలో ఉన్నటువంటి ఈ కణద్రవ్యంలోనే ఉంటాయి. ఈ కణద్రవ్యంలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాలని మనం రిక్తికలు అని చెప్పుకున్నాం ఇప్పుడే. నెక్స్ట్ వన్, మృత కణాలు అంటే జీవం లేని కణాలు. జీవుల్లో లేదా మన చర్మం బయట గల జీవం లేని కణాలను ఏమంటారంటే మృత కణాలు అంటారు. ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటారు. ఎంత అండి? 2 కిలోలు అంట. 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు బిలియన్ల కొద్దీ చర్మం ముక్కలుగా కోల్పోతుంది. నెక్స్ట్ వన్, జీవపదార్థం అంటే కేంద్రకము మరియు కణద్రవ్యము. ఇటు కేంద్రకము మరియు కణద్రవ్యం యొక్క మొత్తాన్నే జీవపదార్థం అంటారు. ఇది బిట్టు గుర్తుపెట్టుకోండి. కేంద్రకాన్ని మరియు కణద్రవ్యాన్ని రెండింటిని కలిపే జీవపదార్థం అంటారు. రాబర్ట్ హుక్ బెండులో గమనించిన కణాలన్నీ ఏమవుతాయండి? బెండు అనగానే అది ఒక నిర్జీవది కాబట్టి ఆ కణాలన్నీ కూడా నిర్జీవ కణాలే అవుతాయి. అమీబా, పారమీషియం, క్లామిడోమోనాస్ బ్యాక్టీరియా. ఈ 4 కూడా ఇవి ఏకకణ జీవులకి ఉదాహరణ. వీటిలో ఒకే కణం అనేది మొత్తం జీవిని ఏర్పరుస్తుంది. ఒకే కణం కలిగిన జీవి అంటే ఆల్రెడీ మనకు ఒక అమీబా తెలుసండి. ఇవి కూడా ఒకే కణం జీవులని గుర్తుపెట్టుకోండి. పారమీషియం, క్లామిడోమోనాస్ బ్యాక్టీరియా. ఈ 4 కూడా ఏకకణ జీవులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ వన్ బహుకణ జీవులు. బహుకణ జీవులు అనగానే మనకి వృక్షాలు జంతువులు అయితే గుర్తొస్తాయి, కానీ ఈ శైవలాలు అనే విషయం మనకి తెలియకపోవచ్చు. ఈ శైవలాలు అనేవి బహుకణ జీవులు అని గుర్తుపెట్టుకోండి అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఈ బహుకణ జీవులు వీటిలో వివిధ రకాల కణాలు అనేవి వివిధ రకాల పనుల కోసం ఉంటాయి. వివిధ రకాల కణాలు వివిధ రకాల పనుల కోసం ఉంటాయి. అంటే వివిధ రకాల పనుల కోసం ఉంటాయి కాబట్టి వీటిలో శ్రమ విభజన ఉంటుంది. ఒక కణం అనేది ఆ కణానికి సంబంధించిన పనిని చేస్తుంది, ఇంకో కణం సంబంధించిన పనిని చేయలేదు. మన శరీరంలోనే ఒక్కో కణం ఒక్కో పనిని చేస్తుంది. అందువల్లే వీటిలో శ్రమ విభజన అనేది ఉంటుందన్నమాట. ఎందులో ఉంటుందంటే బహుకణ జీవుల్లో శ్రమ విభజన ఉంటుంది. ఏకణ జీవుల్లో ఒక కణమే చేస్తుంది, అన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో ఒక మదర్ లాగా. అక్కడ శ్రమ విభజన అనేది ఉండదు. వీటిలో చూడండి, ఈ బహుకణ జీవుల్లో ఉండే కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు అనేవి పూర్వం ఉన్న కణాల నుంచి ఏర్పడతాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేవి ఏవి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేవి ఏవి అంటే నాడీ కణాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బహుకణ జీవుల్లో శ్రమ విభజన ఉంటుంది కాబట్టే గుండె అనేది రక్తాన్ని పంపు చేయడానికి, జీర్ణాశయం అనేది ఆహారం జీర్ణం చేయడానికి ఇలా కణాంగాలు అనేవి విభజించబడి ఉంటాయి. అంటే కణాంగాలు అనేటటువంటి నిర్దిష్ట భాగాలు ఈ పనులనేవి నిర్వర్తిస్తాయి. ఈ పనులనేవి కణాంగాలు అనేటటువంటి కొన్ని కణాల యొక్క సముదాయం అనేది ఆ పనులన్నింటినీ నిర్వర్తిస్తూ ఉంటాయంట. నెక్స్ట్ వన్ కణాంగాల యొక్క విధులు. కణాంగాల వలనే జీవి తన యొక్క అన్ని భాగాలలో పనులు సక్రమంగా నిర్వర్తిస్తుంది. వీటి కారణంగానే జీవి జీవించగలుగుతుంది. కణాంగాలు అన్నీ కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాలు. కణంలో కొత్త పదార్థం తయారీకి, వ్యర్థ పదార్థాలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. చూడండి, కణాంగాలన్నీ కూడా కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాలు. చూడండి, ప్రాథమిక నిర్మాణాలు. కణం అనేటటువంటి పిలువబడేటటువంటి ప్రాథమిక నిర్మాణాలు ఏవి అంటే కణాంగాలు. కణంలో కొత్త పదార్థం తయారవ్వాలన్నా, వ్యర్థ పదార్థం అనేది తొలగించబడాలన్నా సరే మనకి కణాంగాలు అనేవి అవసరం. కొత్త పదార్థం తయారీకి, వ్యర్థ పదార్థాలు తొలగించడానికి ఉపయోగపడేది ఏది అంటారు? కణాంగాలు, కణము, కణద్రవ్యం, కణత్వచం అని ఇస్తారు. మనకి కణాంగాలు అనే విషయం గుర్తుకు రావాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ కణత్వచంను వర్ణనాత్మక పారగామ్య త్వచంగా లేదా విచక్షణ త్వచం లేదా విచక్షణ స్తరం అంటారు వాటిని. కణత్వచము అని గుర్తుపెట్టుకోండి. వర్ణనాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణ త్వచం అంటారు. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే మన శరీరంలోనికి పంపిస్తుంది, కొన్ని పదార్థాలని పంపించలేదు. ఇక్కడ చూడండి, మనం ఒక ఉప్పు నీటిలో సముద్రంలో ఉన్నామనుకోండి, సముద్రంలో ఉంటే అక్కడ ఒక సాంద్రత అనేది డెన్సిటీ అనేది వాటర్కి ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ యొక్క గాఢత అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు శరీరము ఎంత పీల్చాలో అంతే పీలుస్తుంది, అంతకంటే ఎక్కువ పీల్చలేదు. అలా అనమాట. మన శరీరం నుంచి ఎలాంటి పంపించాలి, ఎలా చేయాలి అంతా కూడా కణత్వచం అనేది ఎక్కువగా డిసైడ్ అవుతుంటుంది అనమాట. కొంచెం ఎంత పంపించాలో అంతే పంపిస్తుంది. నెక్స్ట్ వన్ దాన్ని మించి తను నిరోధించేస్తుంది అనమాట. వర్ణనాత్మక పారగమ్యత్వచం లేదా విచక్షణ స్తరం అంటారు కణత్వచంని. నెక్స్ట్ వ్యాపనం అనగానే మనకి వ్యాపనము ద్రవాభిసరణమైన 2 వాక్యాలు ఉంటాయి. వ్యాపనము అంటే ఇది కూడా నీటి రవాణానే, కానీ అధికం నుంచి అల్పంకి. ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి అల్పానికి, తక్కువ ఉండే వాటర్ వైపు ఇలా వ్యాపనం చెందుతుంది అనమాట. ఎక్కువ గాఢత గల ప్రాంతం నుంచి తక్కువ గాఢత గల ప్రాంతానికి పదార్థం కదలడాన్ని వ్యాపనం అంటారు. చూడండి, CO2, O2లు కణత్వచం ద్వారా జరిగే రవాణా అనేది వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. డైరెక్ట్గా ఈ ఎగ్జాంపులే మీరు గుర్తుపెట్టుకోండి. CO2, O2 అనేవి కణత్వచం ద్వారా జరిగే రవాణా అనేది వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుందని. నెక్స్ట్ ద్రవాభిసరణం అంటే ద్రవాన్ని పీల్చే లేదా గ్రహించే ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. వాటర్ని పీల్చడం. చూడండి, మొక్కలు వేర్ల ద్వారా వాటర్ని పీల్చుతాయి, అదే ద్రవాభిసరణ ప్రక్రియ అనమాట. వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి అన్నమాట. అలా మన శరీర కణం కూడా మనం నీటిలో ఉన్నప్పుడు ఎక్కువ టైం అనేది వాటర్లో స్నానం చేస్తే మనం వాటర్ అనేది అబ్జెక్ట్ చేసుకుంటుంది మన శరీరం అనమాట. నీరు కూడా వ్యాపన ప్రక్రియ నిర్వహిస్తుంది. వర్ణనాత్మక పారగమ్య త్వచం ద్వారా అంటే కణత్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి యొక్క నికర వ్యాపనాన్నే ద్రవాభిసరణం అంటారు. కణం అనేది నీటిని గ్రహించేటటువంటి ప్రక్రియనే ద్రవాభిసరణం అంటారని ఈ ఒక్క పాయింట్ అనేది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఒక కణం అనేది నీటిని గ్రహించేటటువంటి ప్రక్రియనే ద్రవాభిసరణం అంటారని డైరెక్ట్గా మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో మొక్క లేదా జంతు కణాన్ని ఉంచితే ఏమవుతుంది? మొక్క లేదా జంతు కణాన్ని ఉంచితే ఏమవుతుందంటే మొక్క లేదా జంతు కణాలు నీటిని ఎక్కువగా పీల్చుకొని ఎక్కువ నీటిని గ్రహించేసి కణం లోపల నుంచి తక్కువ నీటిని బయటకు పంపించడం వలన కణం లోపల నీరు అనేది అధికమయ్యి ఉబ్బిపోతాయి అన్నమాట. ఇలా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అల్పగాఢత గల ద్రావణాన్ని ఏమంటారు అంటే హైపోటోనిక్ అంటారు.
అల్పగాఢత గల ద్రావణాన్ని టోనిక్ అంటారు. కణం లోపల చూడండి, కణం లోపల బయట ఒకే రకమైన గాఢత ఉంటే దాన్ని సమగాఢత అంటారు. చూడండి, ఇక్కడ కణం లోపల బయట ఒకే రకమైన గాఢత ఉంటే సమగాఢత అంటారు. అధిక గాఢత ఉన్నట్లయితే హైపోటోనిక్ అంటారు. అధిక గాఢత గల ద్రావణాన్ని ఏమంటారంటే హైపర్టోనిక్ అంటారు. అల్పగాఢత గల ద్రావణాన్ని ఏమంటారంటే హైపోటోనిక్ అంటారు. అదే హైపో, ఇది హైపర్. కణం లోపల బయట ఒకే రకమైనటువంటి గాఢత ఉంటే దాన్ని సమగాఢత అంటారు, సమానంగా ఉండడం. చూడండి, నెక్స్ట్ వన్. నీరు 2 దశల్లో కణత్వచం ద్వారా ప్రసరణ జరుగును. కాబట్టి కణం బయట ఉన్న నీటి గాఢత ఎక్కువ కాబట్టి కణం నుండి నీరు ఎక్కువగా బయటికి వెళ్ళి కుచించుకుపోతుంది. ఆన్సర్ అదండి. చక్కెరలో కానీ, ఉప్పులో కానీ, ఉప్పు నీటిలో కానీ జంతు కణం కణం ఉంచినప్పుడు ఎలా జరుగుతుందన్నమాట. అక్కడ నీరు 2 దశల్లో కణత్వచం ద్వారా ప్రసరణ జరుగుతుంది. ఎలాగా లోపల నుండి బయటకు వస్తుంది, బయట నుండి లోపలికి కూడా వస్తుంది. కాబట్టి కణం బయట ఉన్న నీటి గాఢత అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల కణం నుండే నీరు ఎక్కువగా బయటికి వెళ్ళిపోద్దంట. ఇది వెళ్ళిపోవడం వల్ల కణం అనేది కుంచుకుపోతుంది. నెక్స్ట్ వన్. ద్రవాభిసరణం అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెందేటటువంటి ఒక ప్రత్యేకమైన అంశము. చూడండి, పారగమ్య త్వచము అంటే కణత్వచం ద్వారా వ్యాపనం చెందేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఏమంటారు? ద్రవాభిసరణం. మరియు ద్రవాన్ని పీల్చే లేదా గ్రహించేటటువంటి ప్రక్రియ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి గుడ్డు గురించి ఒకటి ఇచ్చారు. గుడ్డు గురించి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సజల HCl ఆమ్లంలో కరిగించిన గుడ్డుపై పెంకు అనేది తొలగిపోతుంది. పెంకు అనేది సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించిన గుడ్డు పై పెంకు తొలగిపోతుంది. నెక్స్ట్, గుడ్డు పై పెంకు కాల్షియం కార్బోనేట్తో కలిగి ఉంటుంది. గుడ్డు పై పెంకు అనేది కాల్షియం కార్బోనేట్ని కలిగి ఉంటుంది. అలాగే ఉప్పు ద్రావణంలో గుడ్డును 5 నిమిషాలు ఉంచినచో గుడ్డులో నుండి ఉప్పు నీటిలోనికి ద్రావణం అనేది ప్రసరిస్తుందంట. ఓకేనండి. నెక్స్ట్ వన్. ద్రవాభిసరణం అంటే మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మొక్కల వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం, ఈ రెండూ కూడా ద్రవాభిసరణ ప్రక్రియ అనేవి నిర్వర్తిస్తాయి. చూడండి, మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు మొక్కల వేర్ల ద్వారా నీటిని పీల్చడం, ఇది రెండూ కూడా ద్రవాభిసరణానికి ఉదాహరణలు. నెక్స్ట్, ప్లాస్మా పొర. ప్లాస్మా పొర లేదా కణత్వచము ఇది మృదువైనది. ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లతో నిర్మితమైనది. దీనికి సాగే లక్షణం కూడా ఉంటుందంట. చూడండి, ప్లాస్మా పొర అనేది దేంతో నిర్మితమైనది అంటే లిపిడ్లు మరియు ప్రోటీన్లతో నిర్మితమైనది. దీనికి సాగే లక్షణం కలదు. ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. మరియు చూడండి, ఎండోసైటోసిస్ అనేటటువంటి ప్రక్రియను నిర్వర్తిస్తుంది. ఏదండి? కణత్వచము. పైన ఉండేటటువంటి కణత్వచం అనేది ఎండోసైటోసిస్ అనేటటువంటి ప్రక్రియను నిర్వర్తిస్తుంది. అలాగే ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహించేటటువంటి జీవి ఏది? అమీబా. ఓకేనండి. కానీ వాటికి కేంద్రక త్వచం అనేది ఉండదు, కణత్వచం అనేది ఉంటుంది. అమీబాకి కేంద్రక త్వచం అనేది ఉండదు కాబట్టి దాన్ని కేంద్రక పూర్వజీవులు అంటారు. నీలి ఆకుపచ్చ శైవలాలు మరియు బ్యాక్టీరియాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియాలకి మనకి కేంద్రక త్వచం అనేది ఉండదు. అమీబాకి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్. అమీబా అనేది ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహించేటటువంటి జీవి ఏది అంటే అమీబా. నెక్స్ట్ వన్. మొక్కల్లో కనకవచం అనేది సెల్యులోజ్తో నిర్మితమవుతుంది. కనకవచము అంటే మొక్కలకు పైన బెరడు ఉంటుంది కదండి, ఆ బెరడు అనేది దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, కణద్రవ్య సంకోచం అంటే ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా సజీవ కణం నీటిని కోల్పోయినప్పుడు కణ కవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుంచుకుపోవడం లేదా సంకోచనం చెందడాన్ని ఏమంటారంటే కణద్రవ్య సంకోచం అంటారంట. మనకు ఆ పేర్లోనే తెలిసిపోతుంది కదండి, సంకోచించడం అనేసి. నెక్స్ట్ వన్. కణాలను రంజనం చేయడానికి వాడేటటువంటి ద్రావణాలు ఏవి? కణాన్ని రంజనం చేయడానికి లేదా రంగుగా మార్చడానికి ఏ ద్రావణాలు యూజ్ చేస్తామంటే అయోడిన్ ద్రావణం, సాప్రనిన్ ద్రావణం, మిథలిన్ ద్రావణం. అయోడిన్ ద్రావణం, సాప్రనిన్ ద్రావణం, మిథలిన్ ద్రావణం. మిథలిన్ బ్లూ అంటారనమాట. నెక్స్ట్ వన్. కేంద్రక త్వచం అనేది కేంద్రకాన్ని ఆవరిస్తూ, కేంద్రకం చుట్టూ ఎన్ని పొరల్లో ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ, 2 పొరల్లో ఉంటుంది. అలాగే మరి అది రంధ్రాన్ని కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్, క్రోమోజోముల ఆకారం ఎలా ఉంటుందంటే కడ్డీల వంటి నిర్మాణము. క్రోమోజోముల ఆకారం కడ్డీల వంటి నిర్మాణం. కణ విభజన జరిగినప్పుడు మాత్రమే కేంద్రకంలో ఈ ఆకారంలో ఉంటాయి. కణ విభజన ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. నెక్స్ట్ వన్. DNA అంటే అర్థం ఏంటంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు లేదా ఆమ్లం అనొచ్చు. నెక్స్ట్ వన్. తల్లిదండ్రుల నుంచి తర్వాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోముల్లో DNA రూపంలో ఉంటుంది. క్రోమోజోముల్లో DNA అనేటటువంటి రూపంలో ఉంటుంది. ఓకేనండి. జన్యు సమాచారం అనేది జన్యు పదార్థం అంటాం అది.
క్రోమోజోములు చూడండి, డిఎన్ఏ మరియు ప్లస్ ప్రోటీన్లు ఈ రెండింటితో నిర్మితమైన కూడినటువంటి నిర్మాణాలే క్రోమోజోములు. క్రోమోజోముల్లో ఉండేది ఏంటి? డిఎన్ఏ రూపంలో మనకి జన్యు సమాచారం అనేది ఉంటుంది. సో క్రోమోజోమ్ అంటే ఏంటంటే డిఎన్ఏ ఉంటుంది క్రోమోజోముల్లోన, జన్యు సమాచారం, అలాగే ప్రోటీన్లు అనేది కూడా ఉంటుంది. డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్లు కలిపి ఉండేదే క్రోమోజోములు. నెక్స్ట్ వన్ చూద్దాం. కణంలోని క్రియాత్మక ప్రమాణము అని దేన్ని అంటారు? కణంలోని క్రియాత్మక ప్రమాణాలు లేదా విభాగాలు ఏమిటి అంటే జన్యువులు. కణంలో ఉండేటటువంటి క్రియాత్మక ప్రమాణము ఏది అంటే జన్యువులు. కణంలో ముఖ్య విభాగం ఏది అని అంటే కేంద్రకము. డిఎన్ఏ అనేది క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. డిఎన్ఏ అనేది ఏ పదార్థంలో భాగంగా ఉంటుందంటే క్రోమాటిన్ అనే పదార్థంలో భాగంగా ఉంటుంది. కణ విభజన జరిగినప్పుడు ఈ క్రోమాటిన్ పదార్థము క్రోమోజోములుగా విభజన చెందుతుంది. ఓకేనండి. కణ విభజన జరిగినప్పుడు క్రోమోజోములు అనేవి క్రోమాటిన్ పదార్థం అనేది క్రోమోజోములుగా విభజన చెందుతుంది. ఈ క్రోమోజోములు కడ్డీలు వంటి నిర్మాణాలుగా మారిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, కణాంగాలకి ఉదాహరణ ఏమిటి? కణంలో కీలకమైన విధులు నిర్వర్తించేటటువంటి కణాంగాలకి ఉదాహరణ అంతర్జీవ ద్రవ్యజాలం, అలాగే మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, అలాగే ప్లాస్టిడ్లు, లిపిడ్లు, లైసోజోములు, రిక్తికలు. ఇవన్నీ కూడా కణాంగాలకి ఉదాహరణ. అంతర్జీవ ద్రవ్యజాలం చూడండి, ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా నేర్చుకోబోతున్నాం. ఈ నేర్చుకునే ముందు వీటిని నేర్చుకోవాలి. ఫస్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, అలాగే ప్లాస్టిడ్లు, లిపిడ్లు, లైసోజోములు, రిక్తికలు. నెక్స్ట్ వన్, అంతర్జీవ ద్రవ్యజాలం గురించి చూస్తున్నాం. ఫస్ట్ దాన్ని ఈఆర్ అని అంటారు. ఇది త్వచంతో ఆవరించబడి ఉంటుంది. త్వచంతో ఆవరించబడి ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం అంటే మనకి కణద్రవ్యంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కణత్వచంతో ఆవరింపబడి ఉంటాయి కాబట్టి కణద్రవ్యంలో ఉండేదే అంతర్జీవ ద్రవ్యజాలం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వీటి ఆకారము పొడవైన గొట్టాలు లేదా దీర్ఘచతురస్రాకార చంచులు. వీటి ఆకారం ఏంటండి? పొడవైన గొట్టాలు లేదా దీర్ఘచతురస్రాకార చంచులు. మీకు బిట్లు ఫ్రేమ్ చేశానంటే ఎక్కువైపోతాయి కాబట్టి నేను చేయలేదు. నెక్స్ట్ వన్, ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 2 రకాలన్నమాట. గరుకు అంతర్జాల ద్రవ్యజాలము, నునుపు అంతర్జాల ద్రవ్యజాలము. గరుకు అంతర్జాల ద్రవ్యజాలం అనేది రైబోజోములతో నిర్మితమై ఉంటుంది. గరుకు దాంట్లో రైబోజోములు ఉంటాయి. అలాగే ఈ రైబోజోములు ప్రోటీన్లకు సంబంధించిన ప్రదేశాలు. గరుకు అనగానే మీకు గుర్తు రావాల్సింది గరుకులో ఉంది, రైబోజోమ్ గుర్తుకు రావాలి. ప్రోటీన్స్ అనేటటువంటి ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలను కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కణద్రవ్యము కేంద్రకాల మధ్య వివిధ పదార్థాల రవాణాకి ఉపయోగపడుతుంది. ఇటు కణద్రవ్యానికి అలాగే కేంద్రకానికి మధ్య వివిధ పదార్థాల రవాణాకి ఈ కణద్రవ్యం లోపల ఉండేటటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఈ కణద్రవ్యంలో ఉన్నటువంటి వాటిని ఈ కేంద్రకానికి పంపించడం, కేంద్రకం నుంచి కణద్రవ్యానికి తేవడం, ఇలా రవాణాకి ఉపయోగపడుతుందన్నమాట. ఏది? గరుకు అంతర్జాల ద్రవ్యజాలం. నునుపు గురించి చూస్తే గరుకు అనగానే రైబోజోములు, ప్రోటీన్లు గుర్తుపెట్టుకోండి అమ్మ ఫస్ట్ వన్. నెక్స్ట్, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. నునుపు అంటేనే మనకి జారేవి ఎందులో ఉంటాయి? క్రొవ్వులు, లిపిడ్స్. నునుపు అంటే జారడం, కొవ్వులు, లిపిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి కణం తయారీకి అవసరమైనటువంటి కొవ్వులు, లిపిడ్ల తయారీలో ఉపయోగపడతాయి. నెక్స్ట్, వీటిలో కొన్ని ప్రోటీన్లు లిపిడ్ల కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. వీటిలో కొన్ని ప్రోటీన్లు, లిపిడ్లు అనేవి కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. అంటే త్వచ జీవోత్పత్తి అని అంటారనమాట వాటిని. మీకు అర్థం కావాలని చెప్తానండి. మనకి ఏదైనా ఒక పుండు వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక దెబ్బ తగిలింది. అప్పుడు దెబ్బ తగిలిన తర్వాత మనకి ఏం జరుగుతుంది? 2 రోజులకి 3 రోజుల తర్వాత ఆ పైన ఉండేటటువంటి చిన్న లైట్గా ఒక పెంకులా వస్తుంటుంది అనమాట. అదే ఆ త్వచం తయారవడానికి ఏవి ఉపయోగపడతాయంటే ఆ కొవ్వులు, లిపిడ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉన్నటువంటి కొవ్వులు, లిపిడ్లు అనేవి మనకి ఆ పైన కణత్వచం ఏర్పడడానికి ఉపయోగపడతాయి. త్వచ జీవోత్పత్తికి ఉపయోగపడతాయి. అలా అర్థం చేసుకోండి. జీవరసాయన చర్యలకు ఉపరితలాన్ని అందించేటటువంటి ఉపరితలము అనగానే మీకు గుర్తొచ్చేయాలి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని. ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక నోట్ చూడండి. సకశేరుకాలలో, జంతువుల సమూహాలలో, కాలేయ కణాలలో SCR అనేటటువంటి విష పదార్థాలను, మందులను అనేక విష పదార్థాలను, మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. SCR అంటే ఏంటి? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంట సకశేరుకాలలోని, జంతువుల సమూహాలలో, కాలేయ కణాలలో, ఆ 3 గుర్తుపెట్టుకోండి. ఉన్నటువంటి అనేక విష పదార్థాలని, మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అంతర్జీవ ద్రవ్యజాలం గురించి అర్థమైందనుకుంటా. గాల్జీ సంక్లిష్టంకి వెళ్ళిపోతున్నాం. గాల్జీ సంక్లిష్టం అనగానే ఇది ఒక నాడీ వ్యవస్థకు సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నాడీ వ్యవస్థకు సంబంధించినది అలా ఆయన అనుకున్నప్పుడే మీరు ఆ బిట్లు ఏవైనా చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, దీన్ని ఎవరు వివరించారంటే కెమిల్లో గాల్జీ వివరించారు. సిస్టర్నే అనే కోశాలతో ఏర్పడిన చూడండి,
సిస్టర్నే అనే కోశాలతో ఏర్పడిన దాదాపు సమాంతరంగా అమర్చబడినటువంటి దొంతరలుగా ఉంటాయి. ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పొరల్లో సంబంధం కలిగి ఉంటాయి. వీటి యొక్క విధులు ఎలా ఉంటాయంటే, విధులు చూస్తే ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల యొక్క రూపాంతరము, అలాగే మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం. ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం, ఇవన్నీ కూడా ఈ గాల్జీ సంక్లిష్టం యొక్క విధులు. గాల్జీ నిర్వహించినటువంటి పని, కెమిల్లో గాల్జీ కదండి దీన్ని రూపొందించడం జరిగింది, కనిపెట్టడం జరిగింది. ఈ కెమిల్లో గాల్జీ నిర్వహించిన పని ఏంటంటే బ్లాక్ రియాక్షన్ అనేటటువంటి దాన్ని ఈయన కనిపెట్టడం జరిగింది. ఈ బ్లాక్ రియాక్షన్ అనేది నాడీ వ్యవస్థకు సంబంధించింది. నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసి, అంటే రంగుగా మార్చి, ఈ రంజనం చేసేటటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రక్రియ ఏది అంటే బ్లాక్ రియాక్షన్ అంటే నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసేటటువంటి విప్లవాత్మకమైన పద్ధతి ఏదంటే బ్లాక్ రియాక్షన్. ఈ బ్లాక్ రియాక్షన్ కనిపెట్టినందుకు గాను ఈయనకి అవార్డు కూడా రావడం జరిగింది. చూడండి, సిల్వర్ నైట్రేట్ దేన్నండి, సిల్వర్ నైట్రేట్ను ఉపయోగించి చూడండి, సిల్వర్ నైట్రేట్ను ఉపయోగించి చేసేటటువంటిది ఏది అంటే బ్లాక్ రియాక్షన్ పద్ధతి. దీన్ని ఎలా చేస్తారంటే, ఇది ఒక బలహీనమైన ద్రావణం. సిల్వర్ నైట్రేట్ అనేది ఇది ఒక బలహీనమైన ద్రావణం. కణాల యొక్క ప్రక్రియలు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. రంజనం చేయడానికి దేన్ని వాడారండి, సిల్వర్ నైట్రేట్ని వాడడం జరిగింది. ఎవరు, కెమిల్లో గాల్జీ నాడీ కణ నిర్మాణాన్ని రంజనం చేశారన్నారు కదా, రంగుగా మార్చారని. ఇది సిల్వర్ నైట్రేట్ అనేటటువంటి ద్రావణాన్ని ఉపయోగించడం జరిగింది. ఇది బలహీనమైన ద్రావణం. సిల్వర్ నైట్రేట్ అనేది చాలా బలహీనమైన ద్రావణమని, కణం యొక్క ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనదిగా తీసుకొని దీన్ని బ్లాక్ రియాక్షన్ కోసం యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ రియాక్షన్ అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గాల్జీకి ఎప్పుడు అవార్డు రావడం జరిగిందంటే, గాల్జీకి 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి గాను ఇంకొకరితో వచ్చింది. శాంటియాగో రామోనీ కాజల్. చూడండి, కాజల్ అంటారు. శాంటియాగో రామోనీ కాజల్తో కలిసి నోబెల్ బహుమతి అనేది ఇక కెమిల్లో గాల్జీకి రావడం జరిగింది. ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చిందంటే 1906లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్, లైసోజోముల గురించి నేర్చుకోబోతున్నాం. గాల్జీ అయిపోయింది కదండి. గాల్జీ సంక్లిష్టం అంటే మీకు నాడీ వ్యవస్థను గుర్తించుకోండి, సిల్వర్ నైట్రేట్ గుర్తించుకోండి, బ్లాక్ రియాక్షన్. 3 పాయింట్లు. గాల్జీ అంటే కెమిల్లో గాల్జీ కనిపెట్టారు, నాడీ వ్యవస్థ, బ్లాక్ రియాక్షన్, సిల్వర్ నైట్రేట్ అనేటటువంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. శాంటియాగో రామోనీ కాజల్తో కలిపి ఆయనకి 1906లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ వన్, లైసోజోములు అంటే జీర్ణ ఎంజైములతో కూడినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ 3 ఉంటాయండి ఇందులో. లైసోజోములు అంటే జీర్ణ ఎంజైములతో నిండినటువంటి త్వచంతో ఆవరించబడిన కోశాలు. లైసోజోములు జీర్ణ ఎంజైముతో నిండిన త్వచంతో నిర్మించబడినటువంటి కోశాలు. ఈ ఎంజైములు అనేవి ఆర్ఈఆర్ చేత నిర్మించబడతాయి. ఆర్ఈఆర్ అంటే గరుక అంతర్జీవ ద్రవ్యజాలం, ఎస్ఈఆర్ అంటే నునుపు. ఆర్ఈఆర్ చేత తయారు చేయబడతాయి. ఎస్ఈఆర్తో తయారు చేయబడేవి గాల్జీ సంక్లిష్టం. ఎస్ఈఆర్తో తయారు చేయడం కాదు, లింకప్ అయి ఉంటాయి అన్నమాట గాల్జీ సంక్లిష్టం. ఎస్ఈఆర్ చేత తయారు చేయబడినవి ఏమి అంటే ఇక్కడ లైసోజోములు. ఇవి జీర్ణ ఎంజైములతో ఆవరింపబడిన ఉంటాయి. లైసోజోములు ఒక రకంగా కణ వ్యర్థాలను విసర్జించేటటువంటి ప్రక్రియ. మనకి లైసోజోములు అనగానే ఏం గుర్తుకు రావాలంటే ఇది ఒక విసర్జించే ప్రక్రియ అని గుర్తుకు రావాలి. విసర్జించేటటువంటి వ్యవస్థ అనేది మీకు గుర్తుకు రావాలి. బయట పదార్థాలను, పాతబడినటువంటి కణాంగాలను జీర్ణం చేయడం, కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. చూడండి, లైసోజోములు అంటే చెప్పాలంటే ఒక మంచి ఇదనమాట, పారిశుద్ధ్య కార్మికుల టైప్ అనమాట దీన్ని బట్టి చూస్తే. జీర్ణ ఎంజైమ్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి, జీర్ణ ఎంజైములతో నిర్మితమై ఉంటాయి. ఇది ఒక విసర్జక వ్యవస్థ, శుభ్రపరుస్తుంది కణాన్ని. అలాగే స్వయం విచ్ఛత్తి సంచులు, కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులు అని దేన్ని చెప్పుకుంటామంటే లైసోజోములు. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, విసర్జించే వ్యవస్థ, జీర్ణ ఎంజైము, స్వయం విచ్ఛత్తి సంచులు అని గుర్తుపెట్టుకోండి. బిట్లు చేయడానికి రెడీగా ఉండాలి మీరు ఏదైనా కానీ. నెక్స్ట్ వన్, మైటోకాండ్రియా కణశక్యాగారాలు, కణశక్య భాండాగారాలని కూడా చెప్పుకుంటాం. కణశక్యాగారాలని అంటాం. మైటోకాండ్రియాలో బయట త్వచం రంధ్రాలయుతంగాను, లోపల త్వచం అనేది లోతుగా ముడతపడి ఉంటాయంట. మైటోకాండ్రియాలో బయట త్వచం రంధ్రాలయుతంగాను, అలాగే లోపల త్వచం అనేది ముడతపడి ఉంటాయంట. నెక్స్ట్ వన్, జీవికి అవసరమైనటువంటి శక్తిని ఏటీపీల రూపంలో ఉంచుతుంది. మైటోకాండ్రియా అనేది జీవికి అవసరమైనటువంటి శక్తిని ఏటీపీల రూపంలో ఉంచుతుంది. ఏటీపీ అంటే అర్థం ఏంటంటే ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అని అర్థం. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు లేదా ఎనర్జీ కరెన్సీ అంటాం. ఏటీపీని ఏమంటారండి, ఎనర్జీ కరెన్సీ అంటారనమాట.
ఇది తన సొంత ప్రోటీన్లతో తయారు చేసుకోగలదు. ఏంటిది? మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనగానే కణ శక్యా భాండాగారాలు, శక్తిని నిల్వ ఉంచేటటువంటి భాండాగారము. శక్తిని ఎలా నిల్వ ఉంచుతుంది? ఏటీపీల రూపంలో నిల్వ ఉంచుతుంది. ఏటీపీ అంటే ఏంటి? ట్రైఫాస్ఫేట్. ఏటీపీకి గల ఇంకో పేరేంటి? ఎనర్జీ కరెన్సీ. ఓకేనండి. ఇది ప్రోటీన్లను తయారు చేసుకోగలదు. ప్రోటీన్లను తయారు చేసుకొని కణంలో శక్తిని దాచి ఉంచేటటువంటి భాగం ఏది అంటే మైటోకాండ్రియా. విసర్జించే భాగము లైసోజోములు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ప్లాస్టిడ్ల గురించి చూద్దాం. ప్లాస్టిడ్లు అనేవి ఒక్క మొక్కల్లో మాత్రమే ఉండేవి. వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి ఏవి అంటే ప్లాస్టిడ్లు. వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి ప్లాస్టిడ్లు మరియు కణకవచము. ఇవి రెండు రకాల ప్లాస్టిడ్లు. ఏంటది? క్రోమోపాస్టులు అలాగే ల్యూకోపాస్టులు. క్రోమోపాస్టులు అంటే ఏంటంటే పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉండే వాటిని క్లోరోఫాస్టులుగా చెప్తారు. ఈ క్రోమోఫాస్టుల్లోనే పత్రహరితం ఉండేటటువంటి వర్ణ పదార్థం ఉండేటటువంటి వాటిని క్లోరోఫాస్టులు అంటారు. ఈ క్రోమోఫాస్టులు అనేవి పసుపు మరియు నారింజ రంగులో ఉంటాయి. మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా మైటోకాండ్రియా వలె సొంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉంటాయి. సొంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉన్నవి ఏవి? మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లు అని గుర్తుపెట్టుకోండి. కణాల్లో శక్తిని దాచి ఉంచేవి మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లు. కణాల్లో శక్తిని కాదు, సొంత డిఎన్ఏ అంటే జన్యువులను కలిగి రైబోజోములను కలిగి ఉండేవి ఏవంటే ప్లాస్టిడ్లు అనమాట. నెక్స్ట్ వన్ ల్యూకోపాస్టుల గురించి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ ల్యూకోపాస్టుల గురించి చూసుకున్నట్లయితే ఇవి తెలుపు మరియు రంగు లేని ప్లాస్టిడ్లు. రంగులు కలిగి ఉండేవి క్రోమోఫాస్టులు. అది పసుపు మరియు నారింజ రంగులో ఉంటుంది క్రోమోఫాస్ట్. అలాగే పత్రహరితం ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటివి క్లోరోఫాస్టులు. కానీ అసలు ల్యూకోఫాస్టులకు రంగే ఉండదు, తెలుపు రంగు అనమాట. తెలుపు రంగు లేదా రంగు లేని ప్లాస్టిడ్లు ఏవి అని అంటే ల్యూకోపాస్టులు. ఇవి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులతో నిల్వ చేయబడి ఉంటాయి. పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లు, కొవ్వులతో నిల్వ చేయబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ రిక్తికలు. ఇవి ఘన లేదా ద్రవ పదార్థాల యొక్క నిల్వ సంచులు అని గుర్తుపెట్టుకోండి. రిక్తికలు అనగానే ఎక్కడ ఉంటాయి? కణత్వచంలో రంధ్రాల వంటి నిర్మాణాలను ఆల్రెడీ చెప్పుకున్నాం. కణద్రవ్యంలో రంధ్రాల వంటి నిర్మాణాలను చెప్పుకున్నాం. ఇవి ఘన ద్రవ పదార్థాల యొక్క నిల్వ సంచులు. ఇవి జంతు కణాల్లో చిన్నవిగాను, వృక్ష కణాల్లో పెద్దవిగాను ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్న వృక్ష కణాల్లో పెద్దవి ఏవి అంటే రిక్తికలని, పెద్దవిగా ఉంటాయని. కొన్ని వృక్ష కణాల యొక్క రిక్తిక మొత్తం పరిమాణంలో 50 నుంచి 90% వరకు రిక్తిక అనేది ఉంటుందంట. కొన్ని వృక్ష కణాల్లో రిక్తికలు అనేవి 50 నుంచి 90% వరకు ఆక్రమించవచ్చు. నెక్స్ట్ వన్ అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఆహార రిక్తికలో తిన్న ఆహార పదార్థాలు ఉంటాయంట. తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఆహార పదార్థం అంతా కూడా రిక్తికలోనే ఉంటుందంట. అమీబా అనగానే రిక్తికాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కణ విభజన అంటే కొత్త కణాలు తయారయ్యేటటువంటి ప్రక్రియ. సమవిభజన, క్షయకరణ విభజన అని 2 రకాలుగా ఉంటుంది. క్షయకరణ విభజన అని 2 రకాలుగా ఉంటుంది. తల్లి కణం నుంచి ఒకేలాంటి పిల్ల కణాలు ఏర్పడేటటువంటి ప్రక్రియను సమవిభజనని, పిల్ల కణాలు తల్లి వల్లే ఒకేలాంటి క్రోమోజోములు కలిగి ఉండే తల్లి నుంచి ఒకేలాంటి పిల్ల కణాలు ఏర్పడేటటువంటి ప్రక్రియ సమవిభజన. ఇక్కడ పిల్ల కణాలు అనేవి 2 ఏర్పడతాయి. ఇక్కడ సమవిభజనలో 2 ఏర్పడతాయి. క్షయకరణ విభజనలో 4 ఏర్పడతాయి అన్నమాట. సమవిభజనలో 2 ఏర్పడతాయి. క్షయకరణ విభజనలో 4 ఏర్పడతాయి. సమవిభజనలో పిల్ల కణాలు అనేవి తల్లిలాగే ఉంటాయి. కానీ క్షయకరణ విభజనలో పిల్ల కణాలు అనేవి తల్లిని పోలి ఉండవు. ఓకేనండి. నెక్స్ట్ వన్ మొక్కల్లో ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను ఉంటాయి అన్నమాట. మొక్కల్లో ఎక్కువ మొత్తంలో ఏ కణాలు కలిగి ఉంటాయంటే సహాయక కణజాలాన్ని కలిగి ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలను కూడా కలిగి ఉంటాయి. మొక్కల్లో సహాయక కణజాలాన్ని కలిగి ఉంటాయి, నిర్జీవ కణజాలాన్ని కూడా కలిగి ఉంటాయి ఎక్కువ మొత్తంలో. మొక్కల్లో విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలం అని 2 రకాలుగా ఉంటాయమ్మా. ఇప్పుడు మొక్కలు మరియు జంతువుల కణజాలాలు అనమాట. ఇది పార్ట్ 2 కింద ఇచ్చేస్తాను, ఏమనుకోవద్దు. నెక్స్ట్ చూడండి, మొక్కల్లో 2 రకాల కణజాలాలు అనేవి ఉంటాయి. ఏంటి? ఫస్ట్ వన్ చూస్తే విభాజ్య కణజాలం. ఈ విభాజ్య కణజాలం అనేది 3 రకాలు. అలాగే శాశ్వత కణజాలం అనేది విభాజ్య కణజాలం అనేది 3 రకాలుగాను, శాశ్వత కణజాలం అనేది 2 రకాలుగా, అది కూడా 3 రకాలుగాను ఉంటుందన్నమాట. అయితే కొన్ని కణాలు జీవితాంతం విభజన చెందుతూ ఉంటాయి. వాటినే విభాజ్య కణజాలం అని అంటారు. విభాజ్య కణజాలం ఏం చేస్తుందంటే చాలా రకాలుగా అదే జీవితాంతం విభజన చెందుతూ ఉంటుంది. అందులో కొన్ని కణాలు అనేవి శాశ్వతంగా విభజన చెందకుండా శాశ్వతంగా ఉండిపోతాయి అన్నమాట. అందులో విభాజ్య కణజాలం నుంచే కొన్ని శాశ్వత కణజాలాలు అనేవి ఏర్పడిపోతాయి. అంటే ఇంకా విభజన చెందలేక కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయి, కొన్ని మాత్రం అలా విభజన చెందుతూ ఉంటాయన్నమాట. అందుకే మొక్కల్లో విభాజ్య కణజాలం మరియు శాశ్వత కణజాలం అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇవి జంతువుల్లో మాత్రం ఉండవు.
వృక్షాలలో స్థానబద్ధత మరియు జంతువుల్లో చలనాలు వంటివి అనుకూలనాలు అనేవి ఉంటాయన్నమాట. వృక్షాల్లో స్థానబద్ధత అంటే ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండడం, జంతువుల్లో మాత్రం చలనాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే మొక్కల్లో విభాజ్య కణజాలం అనేది 3 రకాలు. ఏంటది? అగ్ర విభాజ్య కణజాలము మరియు మధ్యస్థ విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలం అనేది వేరు కాండం పొడవు దగ్గర ఉండేది అగ్ర విభాజ్య కణజాలం. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది మొక్కల్లో కనుపుల దగ్గర ఉంటుంది. అలాగే పార్శ్వ విభాజ్య కణజాలం అనేది వ్యాసాన్ని మరియు వెడల్పును చూడండి. ఇక్కడ అగ్ర విభాజ్య కణజాలం అంటే అగ్రము అంటే చివర, ఇది కాండము వేర్లు యొక్క పొడవుని పెంచేటట్లుగా చేస్తుంది అనమాట. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది వెడల్పు లేదా వ్యాసాన్ని పెంచేటట్లుగా చేస్తుంది. నెక్స్ట్ మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది మొక్కల్లో కనుపుల దగ్గర ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ శాశ్వత కణజాలం గురించి చూసుకుంటే విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు కొన్ని రోజుల తర్వాత ఇలా మారిపోతాయి. ఎలా చెప్పాం కదా, శాశ్వత కణజాలం నుంచి కొన్ని విభాజ్య కణజాలం నుంచి కొన్ని శాశ్వత కణజాలు అనేవి ఫిక్స్ అయిపోయి ఉండిపోతాయి, మిగిలిన విభాజ్య కణజాలం అనేది అలా విభజన చెందుతూ వెళ్తుంటుందని. అలాగే ఈ విధంగా శాశ్వత ఆకారము మరియు పరిమాణము విధులను ఏర్పరచుకునేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే విభేదనము అని అంటారు. విభేదనము అని చెప్పడం జరుగుతుంది. వివిధ రకాల శాశ్వత కణాల అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రక్రియ ఏది అంటే విభేదనం. అంటే కొన్ని కణాలు అనేవి ఇంకా అలసిపోయి అక్కడికి అవి శాశ్వతంగా ఉండిపోతాయి, ఇంకా విభజన చెందడానికి మరి అవకాశం లేకుండా ఉండిపోతాయి. అలాంటి ప్రక్రియను ఏమంటారంటే విభేదనం అంటారు. విభేదనం ప్రక్రియ వల్లనే మనకి శాశ్వత కణాలు అనేవి ఏర్పడతాయని. నెక్స్ట్ శాశ్వత కణజాలం గురించి చూసుకుంటే ఇవి మనకి 3 రకాలనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలము. ఈ సరళ శాశ్వత కణజాలం మళ్ళీ మనకి మృదు కణజాలము, దృఢ కణజాలం అని 2 పార్ట్స్ ఉంటుంది. అందువల్ల మనకి మృదు కణజాలము, దృఢ కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలం అని మనం విభజించడం జరిగింది. చూడండి, సరళ శాశ్వత కణజాలంలో మనకి 2 టైప్స్ అంట. ఇది బాహ్య చర్మం యొక్క పొరలలో ఉంటుంది. ఈ సరళ శాశ్వత కణజాలం అనేది బాహ్య చర్మం యొక్క పొరలలో ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే మృదు కణజాలము, దృఢ కణజాలము. మృదు కణజాలం అనేది వాయుగత కణజాలము. మృదు కణజాలానికి ఇంకో పేరు ఏంటంటే వాయుగత కణజాలం అని అంటాము. మొక్కల్లో వంగే గుణానికి కారణమైనటువంటి కణజాలం ఏది అంటే స్థూల కోణ కణజాలము. వంగే గుణానికి కారణమైన కణజాలం ఏదంటే స్థూల కోణ కణజాలం. దాన్నే కోలైన్ కేమా అంటారనమాట. కోలైన్ కేమా అంటారు. నెక్స్ట్ దృఢ కణజాలం గురించి చూసుకుంటే ఇది కొబ్బరి పీచులో ఉంటుంది. లిగ్నన్తో చేయబడినటువంటి సన్నగా పొడవుగా కణకవచాలను కలిగి ఉంటుంది. దృఢ కణజాలం అనగానే కొబ్బరి అని గుర్తు రావాలి. లిగ్నన్తో అంటే సన్నపు ఈనుల్లా ఉండేటటువంటి పొడవుగా ఉండే కణకవచాలను కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సంక్లిష్ట శాశ్వత కణజాలం అనేది 2 రకాలు, దారువు మరియు పోషక కణజాలం. ఇప్పుడు దారువు పోషక కణజాలం గురించి చూద్దాం. దారువు అంటే దారు కణాలు, దారు నాళాలు, ద్రాడు మృదు కణజాలము, దారు తంతువులు అనేటటువంటి 4 భాగాలు ఉంటాయి దారువులో. దారు కణాలు ఉంటాయి, దారు నాళాలు ఉంటాయి, దారు మృదు కణజాలం ఉంటుంది, దారు తంతువులు ఉంటాయి. ఇలా 4 రకాలుగా ఉంటుంది. అయితే దారు కణాలు, దారు నాళాలు ఈ దారు కణాలు, దారుణాలు 2 కూడా నీరు మరియు ఖనిజ లవణాలు అనేవి నిటారుగా రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. మొక్కల్లో ఉండే దారు అనేది ఏం చేస్తుందంటే నీరు మరియు ఖనిజ లవణాలు అనేవి నిటారుగా రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. దారు మృదు కణజాలం ఏం చేస్తుందంటే ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు తంతువులు ఏం చేస్తాయంటే వివిధ పనులకు సహకరిస్తాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే పోషక కణజాలం అనేది పత్రం నుంచి ఆహారాన్ని వివిధ భాగాలకు రవాణా చేస్తుంది. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలము, సహాయక కణాలు ఇలాంటివి 5 భాగాలు అనేవి పోషక కణజాలంలో ఉంటాయి. పత్రం నుంచి ఆహారాన్ని వివిధ భాగాలకు రవాణా చేసేది ఏది అంటే పోషక కణజాలం. వీటిలో చాలని నాళాలు, చాలని కణాలు, పోషక కణజాల తంతువులు, అలాగే పోషక మృదు కణజాలము, సహాయక కణాలు అనేటటువంటి 5 భాగాలు ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే పోషక కణజాల తంతువులు మాత్రం నిర్జీవ కణాలు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి జంతు కణజాలంకి సంబంధించి పార్ట్లు. జంతు కణజాలంకి సంబంధించి మనకి ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలము 4 రకాలండి. జంతు కణజాలం అనేది 4 రకాలు. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం అని 4 రకాలుగా ఉంటుంది. మానవ శరీరంలో కణాలన్నీ ఒకే ఆకారాన్ని కలిగి ఉండవు. ఒకే ఆకారంలో ఉండవు. అందువల్లే ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో ఉంటాయి అన్నమాట. అయితే ఉపకళా కణజాలం అనేది మన ఎక్కడెక్కడ ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ చూస్తే ఫస్ట్
సంయోజక కణజాలం అంటే రక్తము, ఎముక, లిగ్మెంట్, టెండాను, మృదులాస్థి, ఏరియోలాలు, ఎడిపోజు వీటన్నింటిలో కూడా సంయోజక కణజాలాలు ఉంటాయి. కండర కణజాలం అంటే కండరాల్లో ఉంటాయి. ఇప్పుడు ఉపకళ కణజాల గురించి చూద్దాము. తర్వాత వాటన్నింటి వీటిలోనేవి వరుస మీద చూద్దాం. ఫస్ట్ 4 కదండి, 4 గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఉపకళా కణజాలం. జంతువుల్లో శరీర భాగాలు కప్పి ఉంచి రక్షణ ఇచ్చేది ఏది అంటే ఉపకళా కణజాలము. శరీర భాగం కప్పి ఉంచి రక్షణ ఇచ్చేది ఏదంటే ఉపకళా కణజాలము. చర్మము, నోటి లోపల పొర, రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్షనాళాలు వీటన్నింటిలో కూడా ఉపకళా కణజాలం ఉంటుంది. ఏది ఉంటుందండి? ఉపకళా కణజాలం. చర్మంలో ఉండేదాన్ని స్థరిత అంటారు, సరళ కాదు, స్థరిత శుల్కల ఉపకళా కణాలు అంటారు చర్మంలో ఉండేవి. అలాగే నోటి లోపల పొరలలో ఉండేవి సరళ శుల్కల ఉపకళా కణాలు. నెక్స్ట్ రక్తనాళాల పై పొరలో ఉండే వాటిని అక్కడ ఏమి ఇవ్వలేదు మనకి. నెక్స్ట్ ఈ రెండింటి గురించి చెప్పారు, స్థరిత శుల్కల ఉపకళా కణాలు, అలాగే సరళ శుల్కల ఉపకళా కణాలు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్షనాళాలు ఇవన్నింటిలో కూడా మనకి ఈ ఉపకళా కణాలు అనేవి ఉంటాయి. ఈ వాయుగుణంలో ఉండే వాటిని సంభాకార శైలికామయ ఉపకళా కణాలని చెప్పడం జరుగుతుంది. ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి అలాగే గ్రంథి కణాలుగా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయన్నమాట. వాటిని ఏమంటారంటే గ్రంథి ఉపకళా కణజాలం అని అంటారు. నెక్స్ట్ వన్ సంయోజక కణజాలం. సంయోజక కణజాలం అంటే రక్తము, లెగ్మెంట్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ రక్తం గురించి చూస్తే, రక్తం ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. అలాగే రక్తంలో ఉండే ద్రవ రూప మాత్రికను ప్లాజ్మా అంటారు. ఎముక, నెక్స్ట్ రక్తం అయిపోయింది, నెక్స్ట్ ఎముక అనేది సంయోజక కణజాలానికి ఉదాహరణ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎముక కాల్షియము మరియు పాస్పేట్లతో లవణాలతో నిర్మితమవుతుంది. నెక్స్ట్ వన్ సంధిబంధనము లేదా లెగ్మెంట్. సంధిబంధనము లేదా లెగ్మెంట్ అంటే రెండు ఎముకల యొక్క సంధి తలాలను, రెండు ఎముకలు అయి ఉండాలి. రెండు ఎముకలు అయితే దాటిని సంధిబంధనం లేదా లిగ్మెంట్ అంటారు. రెండు ఎముకల మధ్య తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలం ఏదంటే కలిపేది సంయోజక కణజాలం ఏది అంటే సంధిబంధనం లేదా లిగ్మెంట్. ఇది సాగే గుణం కలిగి ఉంటుంది, అలాగే వంగే గుణం కూడా కలిగి ఉంటుంది. సాగే గుణం కలిగి ఉంటుంది, వంగే గుణం కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే స్నాయుబంధనం. స్నాయుబంధనానికి ఇంకో పేరు ఏంటంటే టెండాను. సంధి బంధనానికి పేరు ఇంకొకటి లెగ్మెంట్. స్థాయి బంధనానికి ఇంకో పేరు టెండాను. ఇది కండరాలని మరియు ఎముకతో అతికి ఉంచేటటువంటి ఇంకొక సంయోజక కణజాలము. కండరాలను మరియు ఎముకతో అతికి ఉంచేటటువంటి ఇంకొక సంయోజక కణజాలం ఏది అంటే స్నాయుబంధనం. ఎముకను అతికి ఉండే పదార్థము లేదా కండరంను అతికి ఉంచే పదార్థము అని కూడా వీటిని చెప్పవచ్చు. ఎముకను అతికి ఉంచే పదార్థం లేదా కండరాన్ని అతికి ఉండేటటువంటి పదార్థం అని కూడా చెప్పవచ్చు. దీన్ని టెండాన్ లేదా స్నాయుబంధనాన్ని. నెక్స్ట్ మృదులాస్థి అంటే ఇది కూడా ఒక సంయోజక కణజాలం. ప్రోటీన్లు మరియు చక్కెరతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి అనేది ప్రోటీను మరియు చక్కెరతో నిర్మితమై ఉంటుంది. ఎముక కీళ్ళ యొక్క ఉపరితలం మీద మృదువుగా ఉండేటటువంటిది అనమాట. ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. ఎముక కీళ్ళ ఉపరితలాన్ని మృదుగా చేస్తుంది. అలాగే నాసికాగ్రము, చెవిడొప్ప, వాయునాళము, స్వరపేటిక వీటిని మృదులాస్థి అని కూడా అంటారు. అంటే ఏం లేదు, మెత్తని ఎముక అంటాం కదండి, అదనమాట. ప్రోటీన్లు మరియు చక్కెరలతో నిర్మితమై ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏరియోలాల్ అంటే ఇది కూడా ఒక సంయోజక కణజాలం. అవయవాల అంతర్భాగాలలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని ద్రంపుతుంది. అవయవాల్లో ఉండేటువంటి అంతర్భాగాల్లో ఖాళీ ప్రదేశం ఏదైనా ఉంటే అందులో ఇది ఉంటుందన్నమాట. ఏరియోలాల్ కణజాలాల యొక్క మరమ్మతుకు సహాయపడుతుంది. అంటే చెప్పాం కదా, ఏదైనా లోపల ఖాళీలు ఏమైనా ఉంటే దెబ్బ తగలడం కానీ లేకపోతే ఏదైనా ఉంటే వాటిని ఫిలప్ చేస్తుంది అనమాట ఏరియోలాల్. నెక్స్ట్ కణజాలాల మరమ్మతుకు సహాయపడేది ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ ఏరియోలాల్. ఎడిపోజ్ కణజాలం సంయోజక కణజాలం అని కూడా ఇది ఒక సంయోజక కణజాలం. ఎడిపోజ్ అనగానే క్రొవ్వులు అని గుర్తుపెట్టుకోవాలి. ఎడిపోజ్ అంటే కొవ్వులను నిల్వ చేసేది ఏది అంటే ఎడిపోజ్. చర్మానికి దిగువ భాగంలో మనం చూసారు ఎంత కొవ్వు పట్టిందిరా అని అంటాం కదా, చర్మాన్ని కొంచెం అదనమాట. చర్మం లోపల కొంచెం లోపల ఉండేది దిగువ భాగం, చర్మంకి దిగువ భాగాన్ని ఉండేది క్రొవ్వులు, ఎడిపోజ్ కణజాలం అనమాట. క్రొవ్వులను నిల్వ చేస్తుంది, శరీర అంతర్భాగాల మధ్య ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ కండర కణజాలం. థర్డ్ వన్ కండర కణజాలం. నెక్స్ట్ నాడీ కణజాలం. కండర కణజాలం అంటే కండర కణజాలంలో ఉండే పొడవైనటువంటి కణాలను కండర తంతువులు అంటారు. శరీర కదలికలకు సహాయపడుతుందన్నమాట. నెక్స్ట్ సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కూడా కలిగి ఉంటుంది. కండర కణజాలం అనేది సంకోచ ప్రోటీన్లు అనబడేటటువంటి ప్రత్యేకమైన ప్రోటీన్లు కలిగి ఉంటుంది. నియంత్రిత కండరాలు అంటే మనం నియంత్రణతో కదలిక జరిపేటటువంటి కండరాలు ఏవంటే కండర కణజాలం.
అనినియంత్రత అంటే మన నియంత్రణలో లేని కణజాలం ఏదంటే నాడీ వ్యవస్థ. కానీ ఇది మాత్రం మన నియంత్రణతోనే కదలిక జరిపేటటువంటి కండర వ్యవస్థ అనమాట. నియంత్రిత కండరాలు అనేవి ఇందులో ఉంటాయి. మనం చెయ్యి కదపాలనుకుంటేనే కదపగలం. కానీ మన మనస్సుని, మన మెదడుని మనం మాత్రం మన అధీనంలో ఉంచుకోలేం. నెక్స్ట్ వన్, అందువల్ల నాడీ వ్యవస్థ అనేది అది అనినియంత్రిత అవుతుంది, ఇది నియంత్రిత అవుతుంది. అస్థి కండరాలు అంటే ఎముకకు అతుక్కొని ఉండేటటువంటివి, శరీర కదలికలకు సహాయపడేవి. రేకితి కండరాలు అని కూడా అంటారు. ముదురు పట్టీలు ఏకాంతరంగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, నునుపు అనియంత్రిత కండరాలు ఇవి మన నియంత్రణలో లేని కండరాలు. కంటి యొక్క ఐరిష్, అలాగే ఊపిరితిత్తులు, గర్భాశయము, శ్వాస నాళాలు. కంటి యొక్క ఐరిష్, ఊపిరితిత్తులు, గర్భాశయము మరియు శ్వాసనాళాలు ఇవేవి కూడా మన నియంత్రణలో ఉండవన్నమాట. నెక్స్ట్ వన్, అరేకీయ కండరాలు. ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉండేటటువంటి కండరాలని అరేకీయ కండరాలు అంటారు. రేకీయ కండరాలు అంటే మృదువైన పట్టీలను ఏకాంతరంగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్, హృదయ కండరాలు. మన జీవితాంతం లయబద్ధమైన సంకోచడలికలు చూపించేవి అంటే హృదయ కండరాలు. ఇవి స్థూపాకారంగా మరియు శాఖాయుతంగా ఉంటాయి. నెక్స్ట్, నాడీ కణజాలం. శరీరంలో ఉద్దీపనలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేసేవి అంటే నాడీ కణజాలం. ఒక నాడీ కణం దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుంది. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ మూడింటిని కలిపే మనం నాడీ కణం అని చెప్పబడుతుంది. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ మూడింటిని కలిపి మనం నాడీ కణజాలంగా చెప్తాం. నాడీ కణం పొడవు అనేది ఈ మూడు కూడా నాడీ కణజాలాలతో నిర్మితమై ఉంటాయి అన్నమాట. ఈ మూడు కూడా నాడీ కణజాలాలతో నిర్మితమై ఉంటాయి. నాడీ కణం యొక్క దాదాపు పొడవు అనేది 1 మీటర్ ఉంటుంది. నాడీ కణము కేంద్రకము మరియు కేంద్రక ద్రవ్యం కలిగినటువంటి కణదేహాన్ని కలిగి ఉంటుంది. అంటే జీవ పదార్థం దేంతో తయారవుతుంది? కేంద్రకము మరియు కణద్రవ్యమే కదా. అలాగే జీవ పదార్థంతో కలిగి ఉండేది ఏదంటే కణదేహంలో కేంద్రకము మరియు కేంద్రక ద్రవ్యం అనేది ఉంటాయి. తాంత్రికాక్షం అంటే ప్రతి నాడీ కణానికి కూడా ఉండేటటువంటి ఒక పొడగాటి భాగాన్ని ఏమంటారంటే తాంత్రికాక్షం అంటారు. డెండైట్లు అంటే పొట్టి శాఖను కలిగి ఉండేటటువంటి భాగాలను ఏమంటారంటే డెండైట్లు అంటారు. నెక్స్ట్ వన్, నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధింపబడి నాడీని ఏర్పరుస్తాయి. నాడీ ప్రచోదనాలు నాడీ తంతువుల ద్వారా పంపబడినటువంటి నాడీ ప్రచోదనాలు అంటే నాడీ తంతువుల ద్వారా పంపబడిన నాడీ ప్రచోదనాలని. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు సహాయపడేవి అంటే నాడీ ప్రచోదనాలు. విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేవి ఏది అంటే నాడీ కణము. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్లో ప్రస్తావించడం కూడా జరిగింది. నాడీ కణజాలంలో కణాలను నాడీ కణాలు అంటారు. నెక్స్ట్, నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. ఇక్కడ నాడీ ప్రచోదనాలు అని చెప్పబడింది. ఇవి నాడీ తంతువుల ద్వారా పంపబడినటువంటివి నాడీ ప్రచోదనాలు. ఎడారి మొక్కల వంటి మొక్కల్లో కొన్ని బాహ్య చర్మము దళసరి మైనం పూత వంటి వాటిని కలిగి ఉంటాయి. దీన్ని క్యూటిన్ అంటారనమాట. ఎడారి మొక్కల వంటి మొక్కలు కొన్ని బాహ్య చర్మము దళసరి మైనం పూత వంటి దాన్ని కలిగి ఉంటాయి. దీన్ని క్యూటిన్ అని కూడా అంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.